45 రోజుల్లో 30 కోట్లు సాధించడం సాధ్యమేనా? లాటరీ తగిలితే మాత్రమే సాధ్యం. లేదా అంబానీ, అదానీ లాంటి వ్యాపారవేత్తలకు మాత్రమే సాధ్యం. కానీ పడవ నడిపేవాడు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మహాకుంభమేళలో పడవలు నడిపితే మంచి ఆదాయం వస్తుందనే విషయాన్ని అతడు 2019లో జరిగిన అర్ధ కుంభమేళాలోనే తెలుసుకున్నాడు. ఈసారి పూర్తి స్థాయిలో సాహసం చేశాడు. ఎంతలా అంటే పడవల కోసం తన ఆస్తి మొత్తం తాకట్టు పెట్టాడు. ఇంట్లో బంగారం మొత్తం అమ్మేశాడు. లెక్కలేనన్ని అప్పులు చేశాడు. అలా వచ్చిన డబ్బుతో కుంభమేళాలో 70 పడవలు పెట్టాడు. వాటిని నడపడానికి 250 మందిని తీసుకున్నాడు. అతడి ఆత్మవిశ్వాసం నిలబడింది. కుంభమేళా నుంచి అతడు 30 కోట్ల రూపాయలు సంపాదించాడు. అప్పులన్నీ తీర్చేశాడు. ఆస్తులు వెనక్కి తెచ్చుకున్నాడు. సిబ్బందికి భారీగా జీతాలు ఇచ్చాడు. ఇప్పుడు 70 పడవలకు ఓనర్ అయ్యాడు. తన కష్టానికి గంగమ్మ ఆశీస్సులు తోడయ్యా అంటాడు పింటూ.